మనము దేవుని స్తుతించడానికి గణపరచడానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు కూడా ఆనందించి నీ వైపు మళ్ళును. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఒక షరతులతో కూడిన ఇక్కడ ఆజ్ఞ వాగ్దానం రెండు ఉన్నాయి. జీవితంలో వర్ధిల్లాలంటే ఏ విధమైన రీతిలో ఉండాలో మరి మోషే గారితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం అంటే మనకి అందరికీ తెలుసు. ద్వితం అంటే రెండవ మారు ఉపదేశాన్ని తెలియపరిచేదే ద్వితీయోపదేశకాండము. అయితే మోషే గారు చనిపోయే సమయం దగ్గరకి వస్తుంది, ఆసన్నమైనదని తెలియపరిచినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఒక సత్యాన్ని తెలియపరుస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడు చూడండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలమన్నిటి విషయము, నీ పశువుల విషయంలోనూ, నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అది వాగ్దానం. దాని షరతు ఏముంది? ఏం చేయాలా? దాని షరతుని జాగ్రత్తగా వినాలా మనం. దేవుడు మనల్ని వర్ధిల్లించే విధంగా చేయాలంటే ఏమి చేయాలి? దేవుడు వాగ్దానాలని చెప్తూనే ఉంటాను, ఎప్పుడు షరతులతో కూడినే ఉంటుంది. దేవుడు వర్ధిల్లింపజేస్తానన్నాడు. 30వ కీర్తనలో అదే చూసాం. నీవు నన్ను వర్ధిల్లింపజేసినావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తూ వస్తున్నా అన్నాడు దావీదు. ఆ యొక్క కిందకి వెళ్ళిన కొద్దీ ఆయన ఏమంటాడు? తన దుఃఖాన్ని అంగలార్పును నాట్యంగా మార్చిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు ఆయనను వర్ధిల్లింపజేశాడు. ఏ పరిస్థితి నుంచి? కుంగిపోయిన పరిస్థితి నుంచి వర్ధిల్లింపజేసి అంటే ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మన పితరులను కూడాను దేవుడు ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. కృంగిపోయిన పరిస్థితి ఏంటయ్యా అంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నవారిని మోసే ద్వారా దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. మరి విడిపింపబడినప్పుడు ఏం చేశారు? ఈ ఆజ్ఞలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఏం చేశారు? తమ ఇష్టానుసారంగా చేస్తూ వెళ్ళిపోయినప్పుడు తిరిగి 70 సంవత్సరాలు బబులోను అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయినవారు. అయితే ఆ యొక్క పరిస్థితి నుంచి కూడా విడిపించాలంటే ముందు మన పితరులను దేవుడు పితరుల యందు నేను ఆనందించినానంట. కింద భాగం చూడండి. అది నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు మళ్ళినట్లయితే యెహోవా నీ పితరుల అందు ఆనందించిన. పితరుల యందు దేవుడు ఎందుకు ఆనందించాడు? ఇక్కడ శేష జనానికి ఏమంటున్నాడంటే బబులోను చెరకు వెళ్ళిన వారు నీవు ఆయన వైపు మళ్ళినట్టయితే అంటే తిరిగినట్టయితే పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినట్టయితే అనే భావన. అయితే మొదటిగా మరి సృష్టికర్త అయిన దేవుడు మన పితరుల యందు ఎందుకు ఆనందించాడు? అది తెలుసుకుందామా? మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మన పితరులు, ఆది పితరులు ఆదాము సంతతి నుంచి నోహు సంతతికి 10 తరాలు. 10 తరాల్లో మొట్టమొదటి తరంలో ఉన్నవారు ఆదికాండం చూడండి. దేవుడు మన పితరుల యందు ఆనందించడానికి కారణాన్ని మనం తెలుసుకుందాం. 5వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం.
హానోకు 300 ఏళ్ళు నడిచినను కనను 365 సంవత్సరాలు టోటల్. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? హానోకు ఎప్పుడు? ఈ దైవ గ్రంథము రాయబడక ముందే దైవికమైన జ్ఞానము కలిగి సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ వచ్చాడు. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడవడమే దేవునితో నడవం. ఎవరు చెప్పలేదు దానికి. బహుశా డైరెక్ట్గా దేవుడే అతనితో పిలిచాడేమో, హానోకు నీవు నాతో నడువు అని. తెలియదు మనకు, అది ఎక్కడ రాయబడలేదు. ఆ యొక్క పరిస్థితిని పురస్కరించుకొని ఆయన ఏం చేశాడు? తన జీవించిన కాలం అంతాను 365 సంవత్సరాలు. పిల్లలు కన్నప్పుడు 65 సంవత్సరాలకి పిల్లలు కంటూ వచ్చినాడు. పిల్లలను కంటూ సంసారం చేస్తూనే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని యొక్క మార్గంలో నడిచాడు. కాబట్టి హానోకు నందు దేవుడు ఆనందించిన వాడుగా ఉన్నాడు. ఆనందించి ఏం చేశాడు? ఆయన్ని కొనిపోయినాడు. ఆ సంతోషాన్ని తన వెంటనే తీసుకొని పోయినాడు. అందరితో నిత్యము ఆనందించాలనే ఉద్దేశంతో హానోకుని దేవుడు కొనిపోతూ వచ్చినాడు. పితరుల యందు ఆనందించడం కారణం ఏంటి? దేవుని యొక్క మార్గంలో నడిచిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆదికాండము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ నోవహు గారి గురించి చూద్దాం. నోవహు యొక్క వంశావళిని గురించి చెప్పబడుతుంది అక్కడ. చదవమ్మా. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. ఏమున్నది? నీతి, నిందారహితుడు. ఇంకమ్మా దేవునితో నడిచినవాడు. ఏమేమున్నాయి ముందు? దానికి ముందు నీతి. దేవుని యొక్క నీతిని అనుసరించాడు, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నడిచిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు. ఆ యొక్క తరము అంటే నోహ తరము, అంటే 10వ తరము ఎండింగ్లో నోహ అంత నీతిమంతుడు ఎవరు లేరు. బైబిల్ గ్రంథం రాయలేదు, ఆయన బైబిల్ తెలియదు. కాకపోతే దేవుడే ఆయనతో మాట్లాడాడు. ఏమనని? రక్షణ అనే ఓడను నీవు నిర్మించుకో. ఎందుకు చెప్పాడు? ఆయనను జీవింపజేసి ఈ యొక్క విషయాలు తెలియపరచడానికి, రాబో తరానికి ఆ యొక్క రక్షణ అనే ఓడను నిర్మాణానికి మరి అది నోవహు గారితో మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఉన్నాడు. 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడను నిర్మిస్తూ వచ్చినాడు. ఏ కర్రతో చేయాలి, ఏ విధముగా మలచాలి, డైరెక్షన్స్ అంతా ఇచ్చినవాడు. ఎందుకు? దేవునితో దేవునిలో దేవుని యందు నీతిని ప్రదర్శించి నడుస్తున్నాడు. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ కర్రే పెట్టాడు. ఏ డిజైన్ చేయమన్నాడో అదే చేశాడు. ఏ మెజర్ చేయమన్నాడో ఆ మెజర్ పెడుతూ వచ్చినాడు. నీతితోనూ ఏమన్నదమ్మా ఇంకోటి? నిందారహితుడు. ఎవడు నేరము ఏలు పెట్టి చూపించడానికి లేని పరిస్థితిలో దేవుని యొక్క నీతిని నిందారహితుడు. దేవుడు కూడా నిందారహితమైన వ్యక్తి. ఆ యొక్క నిందారహితమైన ప్రదర్శనను దేవుడు మన నోహు గారిలో చూపిస్తూ ఆ యొక్క ప్రజలకు తెలియపరిచి నోహును దేవుడు మరి వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు నోహు నందు ఆనందించినాడు. ఆ యొక్క తరములలో ఆ 10వ తరం ఆరంభం నుంచి 10వ తరంలో నోహు ఉన్నాడు. ఆ 10వ తరంలో ఆ 9 తరాల ముందు ఎవరు లేరంట. అంత నీతిమంతుడు. దేవుడు ఎంత నీతిమంతుడు, అదే నీతి తత్వాన్ని కలిగిన ఆ యొక్క నోహు నందు దేవుడు ఆనందించిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ముందుకెళ్ళినట్టయితే చూసినట్టయితే ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో అబ్రహాము నందు కూడా దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు.
అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. ఇక్కడ ఈ ముందు ఆనోకుకి నోవహు గారికి దేవుడు ప్రత్యక్షత మనం చూడలేదు. దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడి ఉంటారు, లేకపోతే వీళ్ళే మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని ఒక జ్ఞానం కలిగి దేవుని సంధించారో తెలియదు. ఇక్కడైతే అబ్రహాముతో ప్రత్యక్షమై నీ దేవుడైన యెహోవాను నేను ఇంకేమన్నాడమ్మా అమ్మా నా సన్నిధిలో నడుచుచు ఏమైంది ఇక్కడ నీకంటే ముందున్న ఆనోకు చూసావా, నోహు చూసావు కదా, నేను వాళ్ళకి చెప్పలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ చూడండి. అబ్రహాం గారికి దేవుడు ఏమంటాడు, నేను నీ దేవుడైన యెహోవాను, అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడున నేను. నువ్వు ఏం చేయాలి? 99 సంవత్సరాలు వచ్చినారా బాబు, ఇప్పటి నుంచన్నా ఏం చేయమన్నాడమ్మా? నా సన్నిధిలో నిలుచుతూ, అంటే దేవునితో సహవాసము కలిగి ఉండమంటున్నాడు. నిలిచి ఉంటే నిన్ను ఒక నిందారహితునిగా చేసి నా యొక్క మార్గంలో నడిపిస్తానంటాడు. ఇక్కడి నుంచి డైరెక్షన్ మొదలైంది. ఆనోకు గారికి చెప్పలే, నోహు గారికి చెప్పాల్సిన అవసరం రాలేదు. వారు దైవికమైన జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యము కాదు, ధర్మశాస్త్రం కాదు. మోషే గారు అప్పటికి ఇంకా పంచకాండాలు కూడా రాయలేదు. ఆ యొక్క స్థితిలో దేవుడు వారి యందు ఆనందించడానికి కారణం అది. ఏమన్నాడమ్మా? నడుచుచు నిందారహితుడుగా ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి. చూసావా, నువ్వు నడిచినట్లయితేనే నాకును నీకును నిబంధన, అంటే ఒడంబడిక, ఒప్పందం స్థిరపరచి ఏం చేస్తానన్నాడమ్మా? నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. అయితే ఆనోకు గారినేమో దేవుడు కొనిపోయినాడు, నిత్యమైన ఆనందంలో ఉండాలని ఆయన ద్వారా సంతోషించి ఆయనను దిగిస్తాడు. ఇక్కడ నోహు ద్వారా శిక్ష నుంచి తప్పింపబడడానికి రక్షణ అనే ఓడను నిర్మాణం చేసి ఒక మాదిరిగా ఉంచినాడు. ఇక్కడి నుంచి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన దేవునితో 12వ అధ్యాయంలో చూస్తాం. అబ్రహమా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అంటాడు. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళయ్యా అంటే ఏమన్నా తిరస్కరించాడా? లేదు. అయినప్పటికీ తిరస్కరించలేదు. కానీ 99వ సంవత్సరంలో మళ్ళీ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఉడంబడిక చేస్తున్నాను, నువ్వు ఇన్నాళ్ళు నడిచింది వదిలే. 75వ సంవత్సరంలో దేవుడు అంతటి వాగ్దానం చేశాడు. మరి ఒక సంవత్సరం ఈ దినాన నీకు ఒక పుత్రుడిని ఇస్తానంటాడు. చారమ్మ వెనకాల కూర్చొని నవ్వుతుందంట. ఏం జోకులు చేస్తాడు రా బాబు నేను ఎవరు వచ్చి అని అనుకున్నాను. అయితే అది కూడా ఎరిగాడు దేవుడు, చూశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతాడు, ప్రశ్న అడుగుతాడు. అసాధ్యమైనది ఏమన్నదా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు నేను సర్వాన్ని సృష్టించిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు సంశయిస్తున్నావని ఆ యొక్క 76 సంవత్సరంలో కావలసిన ఆ యొక్క జననాన్ని వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల, విశ్వాసం లేని పరిస్థితుల వల్ల 99 సంవత్సరానికి వచ్చింది. ఈ మధ్యకాలంలో దేవుడు అబ్రహాంతో వార్నింగ్ కమ్ ఒక గైడెన్స్, ఉపదేశం ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అమ్మా? నా సన్నిధిలో. ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళావు, పర్వాలేదు, నా మాట విన్నావు, అంగీకరించినావు. కానీ ఆ నడకలో నా సన్నిధి లేదు. ఇప్పటి నుంచి చేయాల్సిన పని ఏంటయ్యా బాబు అంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా. ఒక నింద మోపారు ఆయన మీద. ఏంటి ఏం చేశారమ్మా మనకందరికి? ఆగర్ని తీసుకొచ్చి అబ్రహాం గారికి రిజిస్టర్ మ్యారేజ్ చేసింది ఆమె. అప్పుడు కూడా ఉన్నాయి అనమాట రిజిస్టర్ మ్యారేజ్. ఆ విధంగా నిందారహితుడుగా ఆమె వలన నువ్వు గర్భము
ఆమె నీ వల్ల గర్భము ధరించి ఇస్మాయిల్ని కన్నది, అదొక నింద నీకు. ఇప్పటి నుంచైనా నిందారహితుడుగా ఉండు అంటూ ఏమన్నాడమ్మా? ఉడంబడిక చేస్తున్నాడు. కిందకి చదవండి. నాకును నీకును మధ్య నా నిబంధన, నీ నిబంధన కాదు. అబ్రహాంతో ఏమంటున్నాడు దేవుడు? నేను నిబంధన నీతో చేయాలి, నువ్వు నాతోటి కాదు చేయాల్సింది. ఏమంటాడు? నా నిబంధన నీతో నేను నియమిస్తాడు. చదవమ్మ. నియమించి ఏమంటున్నాడు? ఆశీర్వాదం చెప్తాడు. నిన్ను అత్యధికముగా పొందింపజేసి అభివృద్ధి పొందింపజేస్తానంటాడు. ఇస్కరేణువులంతా జనాభాని ఇస్తానంటాడు. నక్షత్రాలు చూడమంటాడు, నాకు లెక్క పెట్టమంటాడు. లెక్క పెట్టలేదు. అదే లెక్క పెట్టలేదు, ఇస్కరేణు లెక్క ఇంకే లెక్క పెడతాం, అంత సంతానం ఇస్తాడు. అది ఉడంబడిక. అభివృద్ధి, దేవుని యొక్క అభివృద్ధి చేస్తే దాన్ని ఆపేవాడు ఎవరు లేడు. దాన్ని లెక్క కట్టేవారు, వెల కట్టేవారు ఎవరు లేరు. అందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతి, దేవుని యొక్క నీతిగా ఎంచబడ్డది. ఎప్పుడైతే దేవుడు యొక్క డైరెక్షన్ ఇచ్చినాడు, ఆయన నీతిమంతుడు అయినప్పుడు ఆయన యందు దేవుడు ఆనందించి ఏమి ఇచ్చాడు? అభివృద్ధిని ఇచ్చాడు, విస్తరణ ఇచ్చాడు, సంతానాన్ని. ఈ సంతానం అంతా నింపుమంటాడు. అది నెరవేరింది. అబ్రహాంతో దేవుడు సంతోషించుతూ వచ్చిన కారణము ఏంటి? నీ మీద ఒక నింద ఉంది, ఇక నుంచి దాన్ని తీసే. 99వ సంవత్సరంలో దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక. ఇక నుంచి నువ్వు తిన్నగా నడిస్తే ఇప్పటికైనా నీతో చేసిన వాగ్దానాన్ని నేను నెరవేర్చి నీ యందు నేను ఆనందిస్తాను, నా యందు నీవు నీ సంతతి ఆనందించేవారుగా చేస్తానని దేవుడు చెప్తూ వచ్చినవాడుగా. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆదికాండము 26వ అధ్యాయంలో కూడాను ఇస్సాకును గురించి కూడా ఉంటుంది. కరువు కాలంలో ఇస్సాకుకి దేవుడే అడ్వైజ్ ఇచ్చాడు. ఇక్కడ తన తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు హెచ్చరికతో ఇచ్చినాడు, ఇక్కడ ఉపదేశం ఇస్తున్నాడు. చూడండి, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూడండి, 2-5. 1వ వచనం చదవము ముందు. మరలా ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది ఆ దేశంలో. అబ్రహాం కాలంలో ఎన్నో కరువులు వచ్చినాయి. మొదట వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు కాలంలో కూడా మళ్ళీ కరువు వచ్చింది. అప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకుకి ఉపదేశం చేస్తున్నాడు. ఏమని చదవమ్మా ఇప్పుడు. ఏమమ్మా? నీవు నీ తండ్రి అయిన అబ్రహాము వెళ్ళిన ఐగుప్తు దేశమునకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నీవు వెళ్ళి నివసించుము. నీ కరువు, కష్టాలు, బాధలు, తినడానికి తిండి సమృద్ధిగా ఇస్తానంటే అబీమెలెకు దగ్గరికి దేవుడు అతని డైరెక్ట్ చేసి ఉపదేశించి పంపించిన విధానాన్ని అక్కడ చూస్తాం. ఆ విధముగా వెళ్ళినప్పుడు తన యొక్క కరువు పోయింది, కష్టాలు పోయినది, ఆహారం దొరికింది. అబీమెలెకుతో మంచి స్నేహము కలిగిన వాడుగా ఉంటాడు. ఆ విధముగా దేవుని యొక్క ఉపదేశము వినిన ఇస్సాకునందు దేవుడు సంతోషించాడు. ఆ ఉపదేశాన్ని అనుసరించి నడిచిన ఆ ఇస్సాకు దేవుని అందు సంతోషించుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదే మనకి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో తిరిగి మోషే గారు ఇవన్నీ గుర్తు చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే నిర్గమకాండం చూడండి, 19వ అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా సృష్టికర్త అయిన దేవుడు అయిన యెహోవా మోషే ద్వారా చెప్పిన మాట ఏంటంటే 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, అంటే సీనాయి పర్వతం మీదకి దేవుడు పిలిచినప్పుడు ఏమైంది? యెహోవా పర్వతం నుండి ఆయనను పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో
ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలియజేయవలసినది ఏమనగా తెలియజేయవలసినది ఏమనగా మోసే ద్వారా. ఇది ఉపదేశం, అసలు సిసలైన ఉపదేశము ఇక్కడ స్టార్ట్ అయింది మోసేది. ఏమంటున్నాడు? నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదునో మిమ్మును గద్దల రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరు కదా. అది మర్చిపోయినారు. ఉపదేశం ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను ఐగుప్తు నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విడిపిస్తూ వచ్చినానో, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొని ఆహారం లేని ప్రదేశం నుంచి ఆహారం దొరికే ప్రదేశానికి ఎత్తుకెళ్తుంది. ఆ పిల్లలకి ఆహారం దొరకకపోతే ఏం చేస్తుందంట? ఆ గద్ద ఏం చేస్తుంది? ఆ పక్షిని పైకి తీసుకెళ్ళి పిల్లని వదిలేస్తుంది. దాని కిందకు వచ్చి దాని మీద కూర్చుండే విధంగా దాన్ని సెట్రైట్ చేసి ఆహారం దొరికే ప్రదేశానికి తీసుకెళ్తానన్నాడు. ఆ విధముగా అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు శరీర సంబంధమైన ఆహారం అక్కడ దొరికింది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం లేదు. బానిసత్వము, దేవుని సహవాసం లేదు, దేవుని సన్నిధి లేదు. ఐగుప్తు దేవతలను పూజించడం, వారి ఆచారాల్లో పాల్గొనడం తప్ప ఏమీ లేదు. అలాంటి పరిస్థితి నుంచి విడిపించి ఎక్కడ గద్ద రెక్కల మీద నుంచి ఏ విధంగా మోసుకొచ్చి వచ్చిందో అక్కడ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చానే, అది గుర్తు చేసుకోమంటున్నాడు. అది గుర్తు చేసుకోండి. చేసుకుంటే నేను చేసిన కార్యానికి మీరు సంతోషిస్తారో దుఃఖిస్తారో అప్పుడు నేను చూస్తాను. మీరు సంతోషించినట్టయితే మీ ద్వారా నేను సంతోషింపబడతాను, నేను మిమ్మల్ని సంతోషింపజేస్తాను. అది అక్కడ పాయింట్. ఆ విధమైన రీతిలో ఏమంటున్నాడు? అంతేకాకుండా ఏమన్నాడు? కాగా మీరు నా మాట జాగ్రత్తగా విని నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం, దేవుని యొక్క స్వాస్థ్యముగా మనల్ని దేవుడు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని అనుసరించి ముందు నడిచిన వారు అంతా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించు ఆయన మార్గంలో నడిచిన వారుగా ఉన్నారు. మీరు కూడా నడిచినట్టయితే మీ పితరుల యందు ఏ విధంగా ఆనందిస్తూ వస్తానో మీతో కూడాను మీలో కూడాను నేను ఆనందించేవాడుగా ఉంటానని ఉపదేశాన్ని చేస్తూ తెలియపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. 6వ వచనం చూడనట్లయితే సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నాడు? దేవుడు ఆనందించినప్పుడు మన యొక్క కార్యాలను బట్టి, అంటే దేవుని మనము వారిని విడిపించినప్పుడు, వారు దేవుని స్తుతించి గణపరిచినప్పుడు, హృదయపూర్వకమైన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు, దేవుడు వారి యొక్క ఆరాధన వినినప్పుడు ఆయన ఆనందించిన వాడుగా. వాళ్ళని ఎక్కడి నుంచి విడిపించడమా? వాళ్ళు నిత్యము నిట్టూర్పు, నిర్గమకాండం 3వ అధ్యాయం చూస్తే మోషే గారితో దేవుడు చెప్తాడు, వారి యొక్క నిట్టూర్పు వేదన దుఃఖమును నేను వినిన్నాను, వారిని ఆ యొక్క దుఃఖము నుంచి ఆ వేదన నుంచి విడిపించి నిత్యమైన ఆనందంలోకి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. అది గుర్తు చేస్తున్నాడు. అయితే అంతేకాకుండా ఏమంటున్నాడు? ఎవరైతే దేవుని యొక్క మాటలు వినేవారుగా ఉంటాడో, ఆజ్ఞలను పాటించేవారుగా ఉంటాడు. ఏమన్నాడు ఇక్కడ? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను నీవు గైకొని, నీవు అంటే ఇశ్రాయేలు జనాన్ని ఇశ్రాయేలుగా దేవుడు వ్యక్తపరుచున్నప్పుడు, ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మోసే ద్వారా ఏమంటాడు? నీవు అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమన్నాడు? గైకొని నీ దేవుడైన యెహోవా మాట వినడమే కాదు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళాలి. ఇది శేషాన్ని గురించి. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత బబులోను చెరకు వెళ్ళిన వారిని ఇంతవరకు దేవుడు మోసే ద్వారా చెప్తూ వచ్చినాడు. ఇక్కడ మిగిలిన శేషం, అష్షూరు బబులోను చెరకు వెళ్ళిన వారిలో 100 మంది వెళ్తే 75 మంది చనిపోయినారమ్మ. మిగిలింది 25%. మీరు తిరిగి
నాతో సంతోషించడానికి, నేను మీతో సంతోషింపబడాలి అంటే పశ్చాత్తాపంతో నా వైపు తిరిగి రండి అంటాడు. శేషానికి చెప్తున్న మాట, ఆ శేషంలో మనం కూడా ఉన్నాం. దేవుడు మనల్ని కూడా ఈ లోక సంబంధమైన శాపం నుంచి, పాపం నుంచి, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాల్యం నుంచి మనం తెలియక జీవిస్తున్న జీవితాన్ని నుంచి దేవుడు విడిపించి విమోచించి నిత్యరాజ్యానికి తీసుకెళ్ళడానికి చూపించిన ఆ యొక్క మార్గదర్శకమే మన పితరులైన ఐగుప్తు నుంచి విడుదల. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా వైపు తిరిగినట్లయితే. శేష జనాన్ని దేవుడు సమకూర్చడానికి ఏమంటున్నాడంట? ఎవరి వైపు తిరగాలి? ఇర్మియా గ్రంథం 4:4 అనుకుంటే చూడండి ఒకసారి. ఇదే ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అవిధేయులై ఉండుట మానుకొని ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా ఏం చేయాలా? ఆయన తట్టు తిరిగి, ఇక్కడ తప్పిపోయిన వాళ్ళే, యూదా ఇశ్రాయేలు వాళ్ళే, రెండో మారు బబులోను చెరకు వెళ్ళిపోయిన వారిని గురించి వారిని తిరిగి సమకూర్చాలంటే దేవుడు ఒక షరతు పెట్టాడు. మనం ఇప్పుడు నూతన నిబంధన ప్రకారము మనం లోక సంబంధమైన దాసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు మనము విడిపింపబడాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. అదొక నిబంధన, షరతు. కడగబడినప్పుడు మన యొక్క దోషములు, పాపములు, నిత్య నాశనానికి కారకములైన వాటిని నుంచి దేవుడు విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంది. ఎప్పుడు ఆయన వైపు మరలి ఆ శిలువ వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని తన వైపుకు మార్చుకునేవారుగా ఉన్నాడు, తనతో ఆనందింపజేసుకోవాలి. మరి ఇదే విషయాన్ని మనం చూసినట్టయితే యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూద్దామా? యెషయా గ్రంథము 10వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21, 22. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, శేషము తిరుగును. అక్కడ బబులోనులో మిగిలిన ఇశ్రాయేలు, యూదా 25% వాసము ఏమవుతారంట? శేషము మళ్ళినట్టయితే ఆయన వైపు పశ్చాత్తాపంతో ఏమంట? శేషాన్ని తిరిగి తీసుకొస్తాడు. శేషము తిరుగును. యాకోబు శేషము బలవంతుడైన దేవుని వైపు తిరుగును. అమ్మా సముద్రపు ఇసుక వలె ఉండినను, సముద్రపు ఇసుక అంత జనాన్ని వాళ్ళు చెరగొని పోయినాడు. మిగిలిందేంటి? శేషం. ఆ శేషాన్ని కూడా దేవుడు వాళ్ళకి బానిసత్వాన్ని ఇంకా వదిలిపెట్టాను అన్నాడు. వాళ్ళ యొక్క శిక్ష కాలం 70 సంవత్సరాలు జరిగిన తర్వాత యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఎవరైతే ఇంకా శేష జనం ఉన్నారో దేవుని యొక్క సన్నిధికి తిరిగి రావాలి అంటే, దేవునిలో ఆనందించాలంటే, దేవుడు వారిలో ఆనందించాలంటే దేవుడు కార్యం జరిగించాలి. ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని అన్నాడు? శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడు దేవుని వైపు తిరుగును. శేషము తిరగాలంటే ఎటు తిరగాలి? బలవంతుడైన, తిప్పడానికి శక్తి గల ఆ యొక్క యాకోబు దేవుని వైపు, యాకోబు సంతతి తిరగాలి. అది షరతు. తిరిగినప్పుడు ఏమంటాడు? సమూల నాశనానికి వారు నిర్ణయింపబడిన వారైనప్పటికీ ఈ మిగిలిన శేషం ఎలాగుంది? ఎత్తైన ప్రదేశంలో వర్షం పడితే ఎక్కడికి వస్తుందమ్మా? పల్లానికి ఎట్లాగొస్తుంది? స్లోగా వస్తుందా? ఎలాగా? ప్రవాహము. ఇక్కడ శేష జనాన్ని దేవుడు అక్కడ విడిపించి యెరూషలేముకి పంపించడానికి వారిని వర్షంతో పోల్చిన వాడుగా ఉన్నాడు.
వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తారు కిందకి, పైన కొండ మీద పడ్డ నీళ్ళు ఎంతసేపు ఆగుతాయి? ఫాస్టెస్ట్గా వచ్చి కింద పడిపోతాయి. వీరు తిరిగి ఎక్కడి నుంచి అయితే వారు చెదరగొట్టబడినారో ఆ యొక్క ప్రదేశానికి దేవుడు పంపిస్తానని వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఇది తిరిగి రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన అదొక మార్గం. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే 31వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్టయితే ఏమంటున్నాడు? చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఈలాగు సెలవిచ్చాను అన్నమాట ఉంటుంది. ఇంకో దాంట్లో ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక మీ ఎడల కృప చూస్తున్నాను. వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడే అని ఇర్మియా ప్రవక్త దగ్గర రిపోర్ట్ చేస్తే ఏమంటున్నాడు ఇర్మియా ప్రవక్త? ఇప్పుడు నువ్వు రిపోర్ట్ చేస్తున్నావా బాబు శేషజనమా? చాలా కాలం క్రిందటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చాను. ఏమంటే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని వదిలిపెట్టలేరు, మీరు నన్ను వదిలేశారు, నేను మాత్రం మిమ్మల్ని వదిలలేదు. నా యొక్క ప్రేమ నిన్న నేడు రేపు ఏకరీతిగా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుతూ వచ్చిన వాడుగా ఉన్నని ఆయన మరి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటను చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన వైపు మరి తిరిగిన వారుగా ఉన్నట్టయితే అయితే ఆ విధంగా తిరిగిన ప్రజలను గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, మొట్టమొదటిగా మన ప్రవక్త అయిన ఇర్మియా, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయందును వారు నాకు ఎప్పుడైతే ఆ యొక్క దాసత్వం నుంచి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతామో దేవుడు మనల్ని స్వీకరించి ఏమంటున్నాడు? నేను వారికి దేవుడుగా ఉంటాను. ఈ 70 సంవత్సరాలు వారు నన్ను కోల్పోయి పడిన కష్టాలు బాధలు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ నా వైపు తిరిగినప్పుడు నేను వారిని ఖచ్చితంగా స్వీకరిస్తానంటాడు. అది రెండో మారు చేయి చాపుతానంటాడు. మొదటిసారి ఐగుప్తులో దేవుడు చేయి చాపి వారిని బయటికి తీసుకొచ్చాడు. రెండో మారు మరలా చేయి చాపి శేషజనాన్ని దేవుడు ఆహ్వానించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథము ఆయన వారిని ఎందుకు ఆ విధంగా తీసుకొస్తూ వచ్చినారో ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. 39వ అధ్యాయము 25వ వచనము ఏమంటే, కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుంచి రప్పించి ఇశ్రాయేలులందరూ ఏడాల నేను జాలిపడినాను. ఎప్పుడైతే మన నిజమైన పశ్చాత్తాపం మన యొక్క జీవితంలో రక్షణ పొందిన తర్వాత తిరిగి పడిపోయిన పరిస్థితి, మన ప్రజలు పితరులు ఏ విధంగా పడిపోతూ వచ్చినారో ఆ విధంగా పడిపోయినప్పటికీ పశ్చాత్తాపడితే దేవుడు ఏమంటున్నాడు? కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలవాడు. ఈ పరిశుద్ధ నామములో పరిశుద్ధపరచబడిన ఈ జనులు పడిపోయినారు. రోషము దేనికై అంటే తిరిగి నా పరిశుద్ధతలోనికి వారిని తీసుకొస్తానని రోషము కలిగి దేవుడు వారిని ఆహ్వానిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. వచ్చినప్పుడు ఏమంటున్నాడు? సంతత వారి చెరలో నుంచి రప్పించదను, ఇశ్రాయేలీల అందరి ఎడల జాలి. ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభు మరి లోకమును ఎంతో ప్రేమించాను. అప్పుడు ఎంతోనది లోకమంతాను శాపంతో పాపంతో నిండి ఉండేది. ఎవరైతే యోహాను 3:16 ప్రకారము ఆ యొక్క దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడనే వాగ్దానము ఇక్కడి నుంచే బయటికి వెలుగులోనికి వచ్చింది. సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానం కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువు ద్వారా నిరూపించడానికి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి దేవుడు పంపించి వస్తున్నాడు, నశించిపోకుండా ఉండడానికి. ఎందుకంటే రోషము గల దేవుని యొక్క కుటుంబ సభ్యులం మనం. ఇందాకేమన్నాడు ద్వితీయోపదేశకాండలో? నా యొక్క స్వకీయ సంపాద్యం అంటాడు. అంటే
జీవము గల దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము స్వకీయ సంపాదన పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ పరిశుద్ధతను పోగొట్టి పడిపోయినప్పుడు తిరిగి దేవుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి దేవుడు దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడో కృపను, కనికరమును, జాలిని చూపిస్తూ వస్తున్నాడు. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో రక్షణ అనేది దేవుని యొక్క కృప వలన కలిగింది అంటాడు పౌలు గారు. ఆ కృప అంటే మనం పొందలేని దాన్ని పొందగలిగే పరిస్థితికి తీసుకురావడమే దేవుని యొక్క కృప. ఇక్కడ ఏమి జాలి, అదే పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారి ఎడల నేను జాలిపడి తీసుకొస్తున్నాడు. అయితే అదే 39వ అధ్యాయంలో వారితో ఒక వాగ్దానం చేస్తాను. అన్యజనులలోనికి వారిని చిరగా పంపి వారిలో ఎవరికి ఇకను అచట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతులను బట్టి నేను ఆ దేవుడైన యెహోవానై ఉన్నాను. వారు ఆ యొక్క కార్యం చేయడం వల్ల అప్పుడు వారికి జ్ఞానోదయం కలుగుతుందట. ఏమని? అన్యజనులలో నుంచి విడిపించడానికి ఎవరికి శక్తి లేదు, మరి విశ్వాసులైన వారిని ఈ లోకంలో నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభువు తప్ప ఎవరికి శక్తి లేదు. ఏమంటున్నారో ఆ విధమైన పరిస్థితిలో వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు తమ దేవుడైన యెహోవా ఆయన ఆ సంగతి పట్టి వాళ్ళు ఏమిగా జ్ఞానోదయం కలిగిందంట. మన కష్టాల నుంచి మన పితరులను విడిపించి నీ సృష్టికర్త అయిన దేవుడు నూతన నిబంధనలో తన పిల్లలైన వారు పడిపోయి చెడిపోయిన పరిస్థితి నుంచి విడిపించినప్పుడు దేవుడు క్రీస్తు ప్రభువు వారిని విడిపించుతూ వచ్చినవాడు. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను. దేవుడు విడుదల ఇచ్చి విమోచన ఇచ్చి వారికి ఏమిస్తున్నాడు? వారు పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను దేవుడు తిరిగిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొంది ఈ యొక్క దినములో అలాంటి పరిస్థితిలో ఉన్న మనము పరిశుద్ధాత్మను కోల్పోయిన విధానాన్ని బట్టి మనం దేవుని వైపు తిరిగినట్లయితే మన పితరులకు దేవుడు శేషానికి ఏ విధంగా చేస్తూ వచ్చాడో మనకు కూడా అదే విధంగా దేవుడు మనల్ని అంగీకరించేవాడు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనము దేవుణ్ణి పరిశుద్ధతను తిరిగి ఇచ్చిన పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధ దినములో మనము స్తుతించి గణపరిచి ఆరాధించేవారుగా ఉండాలని ఆయన ఒక కోరిక ఉన్నది. మనం చూసినట్టయితే ఇవన్నీ ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ జరిగినాయి. ఏంటంటే దేవుని వైపు ఆకర్షింపబడడం, పశ్చాత్తాపడడం. నూతన నిబంధనలో ఇది దేవుని క్రీస్తు ప్రభువులో ఉన్నవారికి, పడిపోయిన వారికి తిరిగి రక్షణ పొందే ప్రణాళిక అంట. కొత్త నిబంధన ప్రకారం మనం చూసినట్టయితే కొత్త నిబంధనలో క్రీస్తు రక్షణలోనికి తిరిగి రావడానికి, స్థిరపడడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది చూద్దాం. మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం మనం చూసినట్టయితే 37వ వచనం మనం చూద్దాం. ముందుగా ఇదిగో నాకు కలిగిన దేవుడు వారిని శిక్షించడానికి కారణము తెలియపరుస్తున్నాడు. ఎవరైనా అడుగుతారేమో అని ఆయన ముందే తెలియపరుస్తాడు. ఇదిగో నాకు కలిగిన ఎక్కడ నుంచి ఎలా కొట్టినా దేశంలో కూడాను వారికి ఏం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళినా కూడాను వారికి నివసించడానికి భయం లేదు, నిర్భయముగా జీవింపజేస్తాడు. ఇంకేమన్నాడు బాబు? ఏమంట? వారు నాకు ప్రజలై ఉందరు. వారు తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నారు. పితరులు దేవుని ప్రజలుగా ఉన్నారు. దేవుడు వారితో ఆనందించినాడు. ఇప్పుడు మనం దేవుని ప్రజగా చేయబడినప్పుడు ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన పూర్వము దూరస్థులమైన మమ్మలను నీకు సమీపస్తులుగా చేసినావు, అందుకు నేను స్తుతిస్తున్నారు అని ఆ సంఘాలతో చెప్తూ వచ్చినాడు. అదే విధమైన పరిస్థితి. పూర్వము మనము దూరస్థులము, దేవుని యొక్క
క్రీస్తు ప్రభు మెస్సియా యొక్క రక్షణ అనుభవం లేనప్పుడు, మెస్సియా ఎవరో తెలియనప్పుడు, ఆయన రక్షణ ఇస్తాడని తెలియనప్పుడు మనం ఏమి తెలుసుకుంటాము? రక్షణ అనుభవం లేకుండా. రక్షణ అనుభవం దేవుడు మనకు తెలియపరిచినప్పుడు, మనం తెలుసుకున్నప్పుడే ఆ ఔన్నత్యము, ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మనము స్తుతించే వారుగా ఉంటాం. ఆ యొక్క మరి ప్రణాళికలో మనం చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథం చూడండి, 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. కాగా నీవు ఈ మాట ప్రకటింపు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేగా, ఆయా జనుల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన చెరలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశంను ఏం చేస్తాడంట? ఎక్కడ నుంచి అయితే చెదరగొట్టబడినారో తిరిగి ఆ యొక్క పరిస్థితికి తీసుకొస్తానంటాడు. ఇక్కడ విశ్వాసులైన వారు దేవుని యొక్క సన్నిధి నుంచి లోకమునకు చెదరగొట్టబడతాడు. ఆ దినములో వారు వేరే దేశానికి పోయారు, కానీ విశ్వాసులు అనేవారు దేవుని యొక్క సన్నిధికి వదిలినప్పుడు వేరే దేశానికి పోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క శిక్షను పొందే ప్రదేశానికి వెళ్ళవలసిన, చెదరగొట్టవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మనతోటే ఉంది అది. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, సహవాసను మనం వదిలేసేవారుగా ఉంటామో, సాతాను ఎక్కడుంది? ఎవరిని మింగుదా అని పేతురు పత్రిక 5:8 చూస్తాం. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉందంట. ఎవరిని మింగదు. ఎవరైతే గుడికి పోకుండా వేరే కార్యక్రమాలు పాల్గొనడానికి పోయిననుకో, వాన్నే వెంబడిస్తుంది. ఎందుకు? ఈ విశ్వాసి, ఈ విశ్వాసురాలు ఈ దినము దేవుని మందిరంలో ఉండాలి, కానీ వీడు ఎక్కడ పోతాడో చూద్దాం, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం, వాళ్ళని వెంబడిస్తాడంట. వెంబడించి ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె. అక్కడ అటాక్ చేస్తే ఏమంటుంది? ఎందుకమ్మా, చూసావా నువ్వు బయట తిరిగితే ఎంత ఆనందం ఉంది. ఆ చర్చికి పోయినావు అనుకో, ఆడు ఎవడో వస్తాడు, ఇంకోడో వస్తాడు, ఏదో చెప్తాడు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు. ఆదివారం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని ఏం చేస్తాడు? మనల్ని వాడి చెరలోనికి లాక్కుపోయేవాడు. ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసే ఇది ఒక విమోచన కార్యం అంటాడు. ఏమంటాడు? ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 11-12లో ఇది దేవుని యొక్క విమోచన కార్యం. ఇక్కడ ఏమన్నాడు? మొట్టమొదటిగా రక్షణ ప్రణాళిక అంటాడు. ఈ రక్షణ ప్రణాళికలో ఏముందయ్యా అంటే విమోచన కార్యక్రమం. ఏ విమోచన? నిత్యమైన నాశనము నుంచి, నిత్యమైన నరకము నుంచి విడిపించి, విమోచించి నిత్య జీవానికి ఇచ్చేదే విమోచన కార్యం. అర్థమైందా? దేన్ని నుంచి విడిపించాడు? నిత్యమైన నాశనం, నిత్య మరణం నుంచి విడిపించి విడుదల చేసి కార్యక్రమమే విమోచన. విమోచింపబడం, విమోచించి ఎక్కడికి ఇస్తాడు? నిత్య జీవాన్ని, నిత్య ఆనందే, నిత్య సంతోషాన్ని ఉండే ప్రదేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన మన యందు ఆనందించాలి. మనము ఆయన యందు ఆనందించినట్లయితే ఏమంటాడు? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు చూడండి. దేవుని ప్రేమించే వారంగా ఉంటే విమోచింపబడినప్పుడు ఇంకా మళ్ళా అటు ఇటు వెళ్దామని ఆలోచన రావద్దు అంటాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూసారా? దేవుని ప్రేమలో నుంచి వెళ్ళిపోయి శిక్షలోనికి వెళ్ళిపోయిన వారు పశ్చాత్తాపడితే తిరిగి దేవుడికి సమకూర్చి ఏమి చెప్తున్నాడు వారితో వాగ్దానము? ఇక నుంచి అయినా నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాను. ఇంకేమన్నాడమ్మా? నన్ను జాగ్రత్తగా వెతుకువారు, నువ్వు ఇంకా ఎవరైతే ఉన్నారో కనుగొనలేరు వారు జాగ్రత్తగా వెతకండిరా బాబు అని చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం చూడండి.
చివరి భాగం అర్ధ భాగం కిందకి చదవండి. అన్నగారు ఒక సత్యాన్ని అక్కడ సమూయేలు ప్రవక్త తల్లి అయిన అన్నగారు ఒక మాట చెప్తుంది చూడండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించే వాడిని తృణీకారమంతుడు. ఇంత చేసి దేవుడు మనకి ఇన్ని ఏర్పాట్లు చేసి ఆనందం లేని పరిస్థితిలో నుంచి ఆనంద పరిస్థితిలోనికి తీసుకొచ్చి అది నిత్యమైన స్వాస్థ్యంలో మనల్ని భాగంగా చేసి రాజులుగాను యాజకులుగాను దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధమైన పరిస్థితిలో చేసినప్పుడు ఏం చేయాలంట? దేవుణ్ణి ఘనపరచాలి. అన్న దేవుని ఎందుకు ఘనపరిచింది? దేవుడు ఆమె యొక్క మొర విని సమూయేలు ప్రవక్తని ఇచ్చినప్పుడు ఆమె సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చింది. 2వ అధ్యాయంలో అదే ఉంటుంది. అయితే ఆమె గమనించిన సత్యం ఏమంటే, ఎవరైతే దేవుని ఘనపరిచేవారుగా ఉంటాడో దేవుడు వారిని ఘనపరుస్తాడు. మనము దేవుని ఘనపరచడం కామన్ ఫ్యాక్టర్, అది మన బాధ్యత. కానీ దేవుడు మనను ఘనపరచడం ఉన్నదే. మన పితరులను దేవుడు ఆయన ఆ విధంగా ఘనపరుస్తూ వచ్చినాడు. ఎవరిని? ఆనోకుని, నోవహుని, అబ్రహాముని, ఇస్సాకుని, మోషే గారిని దేవుడు వారు ఘనపరిచినప్పుడు దేవుడు వారిని ఘనపరుస్తున్నాడు. వారు ఎంతో ఆనందిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆరాధన చేస్తే దేవుడు మన ఆరాధన విని ఏం చేయాలమ్మా? ఎందుకు చేసాడు అనాలా? ఆనందించేదిగా ఉండాలి. మన యొక్క ఆనందం ఎందుకు? ఎప్పుడు ఆనందిస్తానన్నాడు? నా ఆజ్ఞలను పాటించి ఆరాధించినప్పుడు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ మనము ఆరాధించినట్టయితే అది దేవుడికి ఆనందదాయకం. మనతో కూడా మీ యందు కూడా నేను ఆనందిస్తానన్నాడు. శేషజనం, ఆ శేషజనంలో నుంచి వచ్చిన వారే మనం ఈ శేషజనం. ఆ యొక్క శేషజనానికి కూడా దేవుడు వదిలిపెట్టలేదు. వారిని కూడా తనతో ఆనందించేవారుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము దేవుడు చేసిన కార్యాలకి సంతోషించి ఆనందించి, దావీదు ఏ విధముగా అయితే 103వ కీర్తనము, నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఒక్కదాన్ని కూడా మరవకమన్నాడు. ఆయన అంత గొప్ప రాజు. ఏమంటున్నాడు? మరిచినట్టయితే కృతజ్ఞులము, మనము దేవునికి కృతజ్ఞత లేని వారముగా ఉంటాం. ఆ యొక్క కోవలోకి నేను వెళ్ళను. తన హృదయంలోని ఇంటర్నల్ పార్ట్స్ తోడు చెప్తున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. మీకు అందరికీ తెలుసు, నేను ఆత్మలో ఎంత కుంగిపోయినానో, ఎంత దుఃఖపడినానో, ఎంత వేదన పడినానో. అదే పొద్దున చదివిన ఆ యొక్క 30వ కీర్తన, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినాడు. అంగలార్పు ఏంటి? నాట్యం ఏంటి? అంగలార్పు అంటే వేదన, బాధ, రోదన. అంగలార్పు అంటే దాన్ని ఆర్పేవారు ఎవరూ లేరు. అంగలార్పు అంటే దాన్ని ఆర్పడానికి దేవుని యొక్క వాక్యమనే నీరు తప్ప ఎవరు దాన్ని ఆర్పే శక్తి లేదు. దుఃఖము, వేదన, అంగలార్పు పీక్ స్టేజ్ అనమాట. ఎప్పుడు అంగలాస్తాడండి? యాకోబు చనిపోయినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఎన్ని రోజులు అంగలార్చాడు? ఇదే క్విజ్ మీకు. చూడండి 49వ కీర్తన 49, 50 అధ్యాయంలో చూస్తాం. ఫాస్ట్గా చూస్తే ఫాస్ట్గా ముగించేస్తాను. నేనే చెప్పాలి అడ్రస్, ఎందుకంటే మెదడుకు మేత పెట్టాలని ఒక ప్రశ్న అడిగాను. చిన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కాలం వేసేటోడు,
మాకు ఇంగ్లీష్ చదువు రాకపోయినా మా నాన్న ఇంగ్లీష్ పేపర్ తెప్పించాడు. దాంట్లో ఒక కాలం ఉంటుంది, ఏదో రాసి థింక్ ఇట్ ఓవర్, దీని గురించి ఆలోచించండి. ఆ చదువుడే రాదు, ఇంకేం ఆలోచిస్తాం. మా నాన్న ఏం చేసాడు, అది చదివేటోడు, దాన్ని అర్థం చెప్పేటోడు ఆలోచించమన్నట్టు. ఇప్పుడు ఈ యొక్క అంగలార్పు మీద మీరందరూ థింక్ ఇట్ ఓవర్ దొరుకుతాం లేదా? ఇంకా చూసే దగ్గరనే ఉన్నారమ్మా. 70 దినములు ఆయన అంగలార్స్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణము, అది సింపుల్ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలంటే. 7 అనేది సంపూర్ణము, దేవుని యొక్క నెంబర్. అది 6 అనేది మానవుని యొక్క నెంబరు. సంపూర్ణమైన అంగలార్పు దుఃఖాన్ని, వేదనను మరి తన తండ్రి అయిన యాకోబు దేవుడు పిలిస్తే వెళ్ళినాడు. అయినప్పటికీ శరీర సంబంధమైన అటాచ్మెంట్, బాధ, వేదన ఏ విధంగా ఉంటుందో యాకోబు చనిపోయినప్పుడు మనము యోసేపులో చూస్తూ వచ్చిన వారం. ప్రతి ఒక్కరూ మనం అంటాం, ఏదో చెప్తాం, చనిపోయినప్పుడు అందరూ ఏడవద్దు అంటాం. కానీ ఎవరైతే ఏడవద్దు అని చెప్తారో వాళ్ళ ఇంట్లో చనిపోతే ఫస్ట్ ఏడ్చేది వాళ్ళే. ఆగదు అది. అది రక్త సంబంధమే కావచ్చు, ఒకరికి ఒకరి ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్షిప్పే కావచ్చు. ఆ యొక్క రక్త సంబంధంలో దాచబడి ఉన్న ఆ యొక్క మరి విలువ ఏమై ఉన్నదో మనం చూడగలిగినప్పుడే మనము సంతృప్తి పొందేవారుగా ఉంటాం. అలాంటి అంగలార్పుని దేవుడు నాట్యంగా మార్చినాడు. అప్పుడు అంగలార్పుని దేవుడు నాట్యంగా మారవాలంటే యోసేపు అంగలార్పుని ఏం చేయాలమ్మా? యాకోబుని తిరిగి లేపాల కదమ్మా. అప్పుడు దాకా ఏడిసిన ఆయన ఏం చేస్తాడు? ఓ నాయన, మా నాయన బతికిండ్రు అని డ్యాన్స్ చేస్తాడు. అట్లా మార్చే శక్తి గల దేవుడు. మన యొక్క జీవితంలో ఎప్పుడు వేదన, రోదన, బాధ ఉంటుందని మనం ఎప్పుడు ఏడుస్తూ దుఃఖపడి కుంగిపోవద్దు. దాని నుంచి విడిపించడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణకర్తగాను విమోచనకర్తగాను దేవుడు వచ్చినవాడుగా ఉన్నాడు. ఆ విధమైన పరిస్థితిలో ఏమంటాడు? ఆ యొక్క చెరలో ఉన్న గుడ్డివారిని విడిపించడానికి వచ్చినాను అంటాడు. మెస్సియా గారు ఎందుకు వచ్చారన్నాడు? యెషయా 42:6-7 అదే చెప్తాడు. చదవండి అమ్మా. గుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని ఏమమ్మా చెరసాల నుంచి వెలుపలకు చేస్తాడంట. బంధింపబడిన వారు ఆ దినములో ఎక్కడ ఉన్నారు? పితరులేమో వేరే దేశాల్లో బంధింపబడ్డారు. ఇక్కడ మనం ఎక్కడ? దేవుని ప్రజలు సాతాను యొక్క కబంధ హస్తంలో బంధింపబడిన వారు. ఆ యొక్క చెరలో ఉన్న వారిని ఏమంటున్నాడు? వెలుపలకు తెచ్చేవాడు కాదు, వెలుపలికి తీసుకురావడానికే దేవుడు వచ్చిన వారుగా ఉన్నాడని మనకి ఇక్కడ గుర్తు చేయబడుతుంది. ఆ విధమైన పరిస్థితిలో దేవుడు మనల్ని విడిపించి విమోచించి తన యొక్క స్వాస్థ్యముగా చేసుకున్న దేవుణ్ణి మనము ఎంతైనా స్తుతించి ఘనపరిచి ఆరాధించవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం చూసినట్టు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో మనం చూసిన విధానాన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు మన పితరుల యందు ఆనందించడానికి కారణం చూసాం. మనలో ఎందుకు ఆనందించలేదు అంటే కారణాలు చెప్పినాడు. మనలో దేవుడు ఆనందించాలంటే ఒక మార్గం చూపించినాడు, కొన్ని షరతులు పెట్టినాడు. పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన మనల్ని తిరిగి స్వీకరించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలో ఉండి మనతో ఉండి ఆనందించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆనందింప చేసే దేవుడుగా ఉన్నాడని ఆయన వాగ్దానాన్ని నెరవేర్పే కొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. ఆ విధంగా మనం చూసినట్టే పాత నిబంధన కాలంలో మనం చూస్తే దేవుడు ఈ తాపకరమైన పరిస్థితిలో సంఖ్యాకాండము
సంఖ్యాకాండము 19వ అధ్యాయమా 14వ అధ్యాయంలో సరిగ్గా గుర్తులేదు. ప్రజలు తిరిగి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఏం చేశాడంట? అక్కడ తాపకరమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుడు ఇత్తడి సర్పాన్ని తయారు చేస్తూ వచ్చినాడు. ఆ ఇత్తడి సర్పము ఆ తాపకరమైన ఆ యొక్క ఏమంటాడు సర్పము కరిచినప్పుడు ఆ ఇత్తడి సర్పం ముందు నిల్చొని మోకాల్లోని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు వారిని తిరిగి జీవింపజేసిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో తాపకరమైన శాపము యొక్క సర్పము యొక్క కాటు నుంచి తప్పించడానికి దాన్ని నిర్మించాడు. నూతన నిబంధనలో సాతాను యొక్క కాటు నుంచి తప్పించడానికి క్రీస్తు ప్రభును శిలువ మీద దేవుడు ఉంచుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధమైన పరిస్థితుల్లో దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల పక్షమున కలిగిన ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనం ఏమై ఉన్నది అంటే తన ప్రజలైన వారితో ఆనందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆరిలో మన పితరుల్లో ఆనందించడానికి కారణం తెలియపరిచినాడు. మనము ఆయనలో ఆనందించలేకపోవడానికి కారణాలు తెలిసినాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమంటున్నాడు? నేను వారికి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. దేవుడు ప్రజలు ఎలా ఉంటాడు? దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధమైన రీతిలో ఉంటూ దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ విధమైన రీతిలో ఏమంటున్నాడు? మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క చెరలోనికి వెళ్ళిపోయిన వారిని తిరిగి యెరూషలేముకి తీసుకురావడాన్ని ఆమోసు ప్రవక్త గారు ఇంకొక రూట్లో చెప్తున్నాడు. ఆమోసు ప్రవక్త గారు ఆమోసు గ్రంథం చూడండి, 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు యెరూషలేము భౌతికమైన పరిస్థితిని గురించి చెప్తున్నాడు. పడిపోయిన ఆ యొక్క యెరూషలేమును ఆ దినం అంటే దేవుడి యొక్క పూర్వక్షేమ క్షితిని ఇస్తానన్న వాగ్దానము నెరవేరు దినాన్న ఏం చేస్తాడు? ఆ గోడలను నేను బాగు చేసి దాని పోయిన చోట్లు అంటే ఉండవలసిన షేపులో లేనిది మళ్ళా దాని ఆ ఆకారాన్ని తీసుకొచ్చి బాగు చేస్తాను అంటున్నాడు. ఇంకేమన్నాడు? ఏదోము శేషమును నా నామమును. ఏదోము శేషం అంటే ఏదోము నుంచి విడిపింపబడిన వారి శేషమును, అంతేకాదు నా నామము ధరించిన అన్యజనులందరినీ ఏమంటాడు? ఆ యొక్క ప్రదేశాన్ని తిరిగి స్వతంత్రించుకోవడం, భూలోక సంబంధమైన శరీర సంబంధమైన భౌతికమైన వాటిని వనరులు దేవుడు సమకూరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. పూర్వపు రీతిగా ఏం చేస్తాడు? పూర్వక్షేమ క్షితిని దేవుడు మరలా ఇచ్చేవాడు ఉన్నాడు. నీ యొక్క నా యొక్క జీవితంలో హృదయం అనే యెరూషలేములో దేవుని మనం తీసేసి పక్కకు పెడితే మరి 1 కొరింథీ 6:19 అంట, నీ హృదయము ఇర్మియాని తీసుకుపోయి నువ్వు అక్కడ అపోస్తలుల పౌలు దగ్గర కలిపితే ఎలాగా? 1 కొరింథీ 6:19 నువ్వు ఇప్పుడు ఇర్మియా 17:9 చెప్పినావు. ఏమంట? ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందో పౌలు గారు చెప్తున్నాడు. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు. ఏంటది? మనలో ఏముంది? పరిశుద్ధ ఆత్మకి ఏమైంది? యెరూషలేము మందిరం ఎంత పరిశుద్ధమైందో నీలో నాలో ఉన్న ఆత్మ అంత పరిశుద్ధమైన ఆలయంగా దేవునికి ఉంది. ఆ యొక్క ఆలయం నుంచి మనం దేవుని తీసేస్తుంటే ఎలా ఉంటుంది? ఆలయం ఉంటుందా? సాతాను ఆక్రమించి ఏం చేస్తుంది?
మరి యెరూషలేముని వీళ్ళు అష్షూరు బబులోనులు ఆక్రమించిన నేల మట్టానికి మొత్తం సమూల నాశనం చేసి ఆ యొక్క గుమ్మాలను కాల్చివేసిన మార్గం. మన యొక్క హృదయంలో నుంచి దేవుని యొక్క స్థానాన్ని మనము వేసినట్టయితే మనము ఏమైపోతాము? భౌతికమైన పరిస్థితులు యెరూషలేము ఏ విధంగా పాడైపోయిందో మన హృదయంలో యెరూషలేము కూడా అదే విధంగా పాడైపోతుంది. కాబట్టి పడిపోయి పతనమైపోయిన వారికి మళ్ళా తిరిగి పూర్వక్షేమక్షతిని ఇస్తానంటాడే. ఎంత జాలి, కనికరము, దయ! ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఆయనని ఏ భాగంలో చూసినానో ప్రేమే ఉంటుంది, ద్వేషం లేదు. ద్వేషము ఆయన కోపము నిమిషమే, దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. ఆయుష్కాలం నా యొక్క ఆయుష్కాలము ఎంతో అంతవరకు ఉంటుంది. ఎవరి మీద ఆయన కోపగించాడు అనుకోండి, నిమిషమే, కానీ దాని వెనకాల ఆయన యొక్క దయ ఆ మనిషి జీవించేంత కాలం అంతా గుర్తుండేలాగా దేవుడు చేసేవాడు ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ అయిపోయిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధి ఆయుష్ ఎంతో మనకి తెలియదు. యుగ యుగములు తరతరం అంతవరకు దేవుడు ఉంచేవాడు. ఇన్ని ఏర్పాట్లు తన చేత సృష్టింపబడిన వ్యక్తిని మరి దేవుని గణపరిచేవాడుగా చేయాలంటే ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందమ్మా. దేవుడు మనం సృష్టించగానే చెప్పలేదు, నేను నిన్ను సృష్టించాను, నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు నన్నే పూజించాలని, నన్నే సేవించాలని చెప్పలేదు. దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చినాడు. ఇదే 30వ అధ్యాయంలో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 38:15 మరి 28. చూడుము, నేను నీ ముందు 2 మార్గాలు ఇస్తానంటాడు. ఒకటి జీవమునకు వెళ్ళేది, ఇంకోటి మరణమునకు వెళ్ళేది. నీవే ఆలోచించుకో, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో, దేంట్లో ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. అంతేగాని నేను ఎవరిని ఫోర్స్ చేసేవాడిని కాదు అంటున్నాడు. దేవుడు ఎవరిని బలవంతం పెట్టేవాడు కాదు. కాకపోతే నిమిషకాలం కోపంతో ఆ యొక్క వ్యక్తిని సరిచేయడానికి మాత్రమే ఆయన కోపం, ఉద్రేకం మన మీద ఉంటుంది. అది గమనించాలి. మనం ఏదో తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను చంపేయాలని కాదు. ఆయన ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించి ఆ తాత్కాలికమైన శ్రమ ద్వారా నిత్య నాశనాన్ని తప్పించే దేవుడు. ఇన్ని వనరులు మన కోసము ఈ భూమి మీద ఉండగానే దేవుడు సిద్ధపరిచిన దేవుని మనము ఎంతైనాను స్తుతించినను గణపరిచినను మనము రుణస్థులమే అంటామే. రుణస్థులమే, నిజమే. ఈ దినము మరొకసారి సారాంశం చూద్దాం. ఏమున్నది? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 30వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగం ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను కట్టడలను గాయకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆనతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినట్టయితే యెహోవా మీ పితరుల యందు ఆనందించినట్టు. మళ్ళని వారిని గురించి చూపిస్తూ మళ్ళిన వారు మళ్ళవలసిన అవసరం లేకుండా వెళ్ళిన వారిలో దేవుడు ఆనందిస్తూ వచ్చాడు. ఎవరెవరి ద్వారా? ఆనోకులో దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు, నోహులో దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు, అబ్రహాంతో దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు, మరి ఇస్సాకుతో దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు, మరి మోషే గారితో దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు, నోహు గారితో కూడాను ఆ కుటుంబంతో దేవుడు ఆనందిస్తూ వచ్చినవాడు. ఇప్పుడు ఆనందాన్ని నుంచి కోల్పోయి వేరైపోయిన వారు, చెరపోయిన వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడే. మన జీవితం కూడా అంతే. రక్షణ పొందిన తర్వాత దేవుని విరిచి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినామనుకో, ఐగుప్తు అనే లోకంలోనికి వెళ్ళిపోయినట్టయితే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నీకు పూర్వ క్షేమ స్థితిని మనం పొందలేని స్థితిని తిరిగి కల్పిస్తున్నాడు. ఆ యొక్క స్థితిని ఏర్పాటు చేసి మనల్ని స్థిరపరిచి తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్న దేవుని మనం ఎంతైనా స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. ఆరాధనకి వెళ్ళే ముందు జాన్ బ్రదర్ ఒక పాట పల్లవి చరణం పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం.
వచ్చేసాను అయిపోయింది ఆఫ్ చేసి